ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేట్ స్కూల్ ద్వారా ఇవాళ కుల రహిత సమాజం కోసం, కులం లేని సమత కోసం ఇవాళ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తా ఉంది. ఎవరికి చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి విద్యార్థులారా, నిరుద్యోగులారా, 10 ఏళ్లుగా మనం ఏ ఉద్యోగాల కోసం, విద్య కోసం దగాపడినటువంటి నిరుద్యోగ యువత మనందరం కూడా కదిలి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇదే కేటీఆర్ కు లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మీరందరూ కూడా బుద్ధి చెప్పే సమయం రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటేనే ఒక రాజు గనక బయలుదేరితే రాజును కలిసే అవకాశం ఆనాడు ఉంటుండే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ సమస్య వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా, ఏ పండుగ వచ్చినా, ఓ పబ్బ వచ్చినా, ఇలా ట్యాంక్ బండ్ లో వినాయకుల నిమజ్జనం రోజు కూడా ఒక అత్యంత సాదాసీదగా ముఖ్యమంత్రి గారు వినాయకుల దగ్గరికి వెళ్లి పరిశీలించే చరిత్ర ఇలా ఒక రాజకీయ సాంప్రదాయానికి ప్రతీకగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇవాళ కళ్ళు లేని కబోదిల్లాగా, చెవులు లేని ఒక వీళ్ళలాగా ఈ రోజు ఒక గుడ్డి వాళ్ళలాగా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు. కేటీఆర్ లాంటి ఒక విషం కక్తా ఉన్నాడు, ఒక విషపూరుగాయిండు తెలంగాణ సమాజానికి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు. ఇవాళ మూసి ప్రక్షాళన కోసం ప్రజలు కోరుకుంటా ఉన్నారు మా మూసి అని. మొన్న నిన్నగాక నల్లగొండ జిల్లా పోతే లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇవాళ అక్కడ గీత కార్మికులు, లేకపోతే గొల్ల కాపర్లు అనేక ఉన్నటువంటి ఇవాళ కుల వృత్తుల్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చి ఇది మా అదృష్టం అని భావిస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు కనబడట్లేవా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఖబర్దార్, మీ వ్యవహారశీలి మార్చుకోండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి స్వాగతించండి. ఇది ప్రజలకు చెందాల్సినటువంటి పథకాలు. ఇవాళ మీ కోసమో మన కోసమో కాదు. ఇది 10 ఏళ్ల నుంచి ఇవాళ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసి ఆనాడు సాధ్యంగా లేక ఈనాడు సాధ్యపడుతున్నటువంటి పథకాల పట్ల మీరందరూ కూడా దీన్ని స్వాగతించే ప్రయత్నం చేయండి అని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి చోట రాజకీయ బేజీషాలకు పోకండి. రాజకీయ స్వార్థాల కోసం మీరు ఉపయోగించుకోవద్దు. ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ అనేక పథకాలను ప్రజల ప్రయోజనాల కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం, యువతల ప్రయోజనాల కోసం చేపట్టబోతా ఉంది. కాబట్టి ఏడాది ప్రజాపాలనకు ఒక జేజేలుగా మేము, రేవంత్ పాలనకు జేజేలుగా మేము ఈరోజు డిసెంబర్ 21వ తారీఖు రోజు ఇవాళ భారీ బహిరంగ సభను నిరుద్యోగులతోని జరపబోతా ఉన్నాం. ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువతతోని ప్రభుత్వానికి జేజేలు పలికిస్తాం. ఇవాళ 15, 16వ తారీఖు, డిసెంబర్ 15, 16వ తారీఖు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు అయిపోయిన తెలంగాణ యువతరంతోనే మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని కదిలించే రీతిలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఒక కృతజ్ఞత సభని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక ధన్యవాదాలు తెలుపుతాం ఖచ్చితంగా. ఎందుకంటే నిరుద్యోగ జీవితాలను నిలబెట్టినటువంటి ప్రభుత్వం, 10 ఏళ్ల కాలంలో నిర్లక్ష్యానికి, అవమానాలకు గురైనటువంటి నిరుద్యోగ యువతకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బ్రహ్మరథం, ఒక మంచి అవకాశాలు, భవిష్యత్తు ఇచ్చింది. కాబట్టి నిరుద్యోగులతో ఒక భారీ ఎత్తున నిరుద్యోగ కృతజ్ఞత సభగా, నిరుద్యోగ ధన్యవాద సభగా భారీ ఎత్తున జరపబోతా ఉన్నాం. కాబట్టి దానికి అందరూ కూడా మేము ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానిస్తాం, పిసిసి గారిని ఆహ్వానిస్తాం. అందరు మంత్రులతోని, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతోని, ఇవాళ విద్యార్థి నాయకులతోని ఒక పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఒక కృతజ్ఞతగా వెన్నంటి ఉండి ఇవాళ కాంగ్రెస్ ద్వారానే నిరుద్యోగులకు భద్రత అనే విధంగా, కాంగ్రెస్ తోనే నిరుద్యోగులు అనే విధంగా భవిష్యత్తులో మొత్తం కూడా వేలాది గొంతులతోని ఒక నినదించి ఏడాది పాలన సందర్భంగా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చెప్పబోతా ఉన్నాం. నిరుద్యోగులు ఎవరు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ యువతరం కాంగ్రెస్ తోనే అనే విషయాన్ని మేము సగర్వంగా చెప్పేటట్లాగా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు, ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచన ఈ దేశానికి ఒక ఆదర్శం లాగా నిలవబోతా ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే మూసీ లాంటి ఒక సంవత్సరాల తరబడి మురికితోని, కాలుష్యంతోని ఇవాళ బారిన పడుతున్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతన్నలకు, లేకపోతే అన్ని కులవృత్తులకు కూడా ఇవాళ రేపు మూసీ ప్రక్షాళనతోనే వాళ్ళ జన్మధన్యమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 40 లక్షల మంది, 40 లక్షల ఎకరాలకు ఇలా మంచినీరు రాబోతా ఉంది. ఇవాళ ప్రక్షాళన అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకే ప్రధానంగా మేలు జరగబోతుందో అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్